Welcome to Cinevest, and this is the review of Kubera, which is acted by Dhanush, Nagarjuna and directed by Shekhar Kamla. అండ్ ఇక మూవీ గురించి మాట్లాడే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రివ్యూస్ రాక చాలా రోజులు అవుతుంది, బట్ ఈరోజు ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా రివ్యూ పెట్టాలనిపించింది. సో ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే నాకైతే నచ్చింది. ఎస్, నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. లాస్ట్ 40 minutes అయితే పీక్స్ అసలు. క్లైమాక్స్ కొంచెం బాగాలేదనుకోండి, బట్ అది పక్కన పెట్టేస్తే లాస్ట్ 40 minutes చాలా ఎంగేజింగ్గా ఉంది. అసలు స్టోరీ ఏంటంటే, దీపక్, అదే మన నాగార్జున గారు, ఆయనకి ధనుష్ కావాలి. ఎందుకు కావాలి, అసలు ఏం జరిగింది అనేదే స్టోరీ ప్లాట్. అండ్ ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే లిటరల్లీ చింపేశారు ప్రతి ఒక్కరు. ధనుష్ అయితే ఇరగదీశాడు. సెకండ్ హాఫ్లో ప్రతి సీన్లో ఆయన కనెక్ట్ అయిపోతాం మనం. వాట్ అ మ్యాన్ హీస్. చిన్న పిల్లాడితో ఒక సీన్ ఉంటుంది, చాలా మీనింగ్ అండ్ డెప్త్ ఉంది దానిలో. లిటరలీ సెకండ్ హాఫ్లో గూస్ బంప్స్ వస్తాయి మీకు యాక్టింగ్కి. నాట్ ఓన్లీ ధనుష్, రష్మిక కొన్ని సీన్స్లో ఉన్నా సరే నాకు ఆ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అండ్ నాగార్జున గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆయన పర్ఫార్మెన్సెస్ కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా ఓకే, బాగా చేశారు ఆయన. అండ్ ఇక డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే నాకైతే పీక్స్ అనిపించింది. స్క్రీన్ ప్లే అండ్ సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఎవ్రీ సీన్కి ఒక మీనింగ్ పెట్టాలని పెట్టారు ఆయన. స్టార్టింగ్ 15 minutesలోనే స్టోరీ ఏంటో మనకు అర్థమైపోద్ది. కొంచెం ప్రెడిక్టబుల్గా ఉన్నా సరే సీన్స్తో మూవీని ఒక రేంజ్కి తీసుకొచ్చారు. కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నా సరే చాలా బాగా అనిపించింది. అండ్ రియల్ లొకేషన్స్లో దిగడం కూడా చాలా బెస్ట్ థింగ్ అసలు. సినిమాటోగ్రఫీ బై నికేత్ భూమి వాజ్ ఎక్స్ట్రాడినరీ. నిజంగా రియల్ లొకేషన్స్లో తీశారు. దిస్ వాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫిలిం మేకర్స్. రియల్ లొకేషన్స్లో ఈ రేంజ్ ఎమోషన్ క్రియేటివిటీ ఉంటుందని ఎవ్వరికి తెలియదేమో, కానీ దానిలో కూడా అదరగొట్టేశారు అందరూ. సినిమాటోగ్రఫీ, కలర్స్ ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించాయి నాకు సినిమాటోగ్రఫీలో. హ్యాట్స్ ఆఫ్ మ్యాన్ నికేత్ భూమి, యు ఆర్ గ్రేట్ఫుల్. అండ్ ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడితే నిజంగా చాలా బాగా అనిపించింది. థియేటర్లో ఆ హై ఫీల్ ఇచ్చే సీన్స్ దగ్గర ఆ బీజం చాలా బాగా వర్కౌట్ అయింది. రీసెంట్ టైమ్స్లో డిఎస్పి గారి బెస్ట్ బీజం అని చెప్పొచ్చు. పొయ్యిరామామ సాంగ్ కూడా బాగానే ఉంది. సో ఓవరాల్గా బీజం మాత్రం చింపేశారు అంతే. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ చూస్తుంటే కొంచెం పెద్ద బడ్జెట్లానే ఉంది. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అండ్ ఫైనల్గా నువ్వు మూవీకి ఎంత రేటింగ్ ఇస్తావంటే మాత్రం 2.5/3. మూవీ చాలా బాగుంది, ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఒక హై ఇచ్చే ఫీల్ వస్తుంది. అండ్ మూవీలో ఏదో మైనస్ పాయింట్ ఉంది అంటే అది రన్ టైమే. 3 hours 1 minute ఉంది. సో మీరు కొంచెం ఓపిక పెట్టి చూడాలి. సో మా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఉంటాను మరి, బాయ్ బాయ్.